హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ ఇస్తామని ప్రభుత్వం అయితే డిక్లేర్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ సిబిల్ స్కోర్ ఎంత ఉండాలి, దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇదివరకే మన ఛానల్లో రాజీవ్ యువ వికాసం సిబిల్ స్కోర్ ఎంత ఉండాలని ఫుల్ వీడియో కూడా చేయడం అయితే జరిగింది. దానికి చాలామంది కామెంట్ చేయడం కూడా జరిగింది. సిబిల్ స్కోర్తో అవసరం లేదు, సిబిల్ స్కోర్ లేకున్నా లోన్ ఇస్తారని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వం మాత్రం సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ అని కన్ఫర్మ్ చేయడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మీ లోన్ రీపేమెంట్ హిస్టరీ, అంటే మీరు ఇదివరకే ఏదైనా లోన్ తీసుకొని ఏ విధంగా పేమెంట్ చేశారు, బ్యాంకు వాళ్ళు కనుక మీకు లోన్ ఇస్తామంటేనే లోన్ వస్తుందని ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా 700 పైన సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకు మాత్రమే లోన్ అయితే వస్తుంది. 700 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకు లోన్ అయితే రాదు. ఇంకా ఎవరైనా సరే సిబిల్ స్కోర్ కనుక మీకు తక్కువగా ఉన్నట్లయితే మీరు ఇదివరకు ఏదైనా పేమెంట్ చేయనట్లయితే పేమెంట్ అయితే చేయండి. పేమెంట్ చేస్తే మీ సిబిల్ స్కోర్ అనేది పెరగడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా 700 నుంచి 750 మధ్యలో ఉండాలి. 750 కన్నా ఎక్కువగా ఉంటే ఇంకా సింపుల్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకు మాత్రమే రాజీవ్ యువ వికాసం లోన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.